కృష్ణా జిల్లా అవనిఘట్టపై మొంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడింది. దివిసీమలో ఈదురుగాలులు దాటికి భారీ వృక్షాలు రోడ్లపై విరిగిపడ్డాయి. దీంతో నిన్న సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో పలు గ్రామాలు రాత్రంతా చీకట్లోనే ఉన్నాయి. నాగయలంక మండపంలో తుఫాన్ బీభత్సానికి బోట్లు నీట మునిగి వలలు తెగిపోయాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. సాంకేతిక లోపాల కారణంగా అవనిగడ్డ నుంచి వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు డిపో అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో పలు పంట పొలాలు, పండ్ల తోటలు ధ్వంసమయ్యాయి. ఇక వరద బాధితులను నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే మనస, ఈ కృష్ణా జిల్లాలో వరద తుఫాను తీవ్రత బాగా భారీ స్థాయిలో ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా అవనిగడ్డలో కూడా ఈ అవనిగడ్డ తీర ప్రాంతం కావడంతో ఇంకా అక్కడ నష్ట తీవ్రత కొంచెం ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా లంక గ్రామాలన్నీ కూడా నీట మునగడం జరిగింది. అంతేకాక ఈ గాలులకు తీవ్రంగా వస్తున్న గాలులకు చాలా చోట్ల ఈ షెడ్లు కానీ పల్లికారులకు సంబంధించిన నివాసాలు కానీ చాలా వరకు ధ్వంసమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొదటి నుంచి కూడా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్లస్ కృష్ణా జిల్లా ఎస్పీ కూడా ఈ లంక గ్రామాల్లో పర్యటించడం, అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో పర్యటించి అవనిగడ్డ, కోడూరు, నాగయలంక, పల్లిపాలెం, ఉల్లిపాలెం ఈ తదితర ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు అక్కడ గ్రామస్తులకు అవేర్నెస్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, తీర ప్రాంతాల్లో మీరు ఉండటం సేఫ్ కాదని చెప్పేసి అక్కడ నుంచి ఏదైతే పునరావాస కేంద్రాలు, తుఫాను షెల్టర్లు ఏవైతే ఉన్నాయో వాటికి తరలించారు. వాళ్ళందరినీ తుఫాను షెల్టర్ తరలించి అక్కడ వాళ్ళకి రిహాబిలిటేషన్ కార్యక్రమాలు ఏవైతే భోజనం కానీ, వాటర్ కానీ, మెడికల్ క్యాంపులు కానీ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అక్కడ సంరక్షించడం జరిగింది. అంతేకాకుండా ఈ గాలి తాకిడికి ఎక్కడికక్కడ చెట్లు నేల కొరిగాయి. సో చెట్లు ఏదైతే ప్రధాన రహదారులకు అడ్డంగా పడిపోవడంతో బస్సులు రాకపోకలకు తీవ్ర ఆటంకాలు కలిగినాయి. దీంతో అధికారులు తాత్కాలికంగా కొన్ని గ్రామాలకు వెళ్లే బస్సుల్ని రద్దు చేశారు. బస్సులు రద్దు చేయడంతో పాటు ఏదైతే ఫైర్ సిబ్బంది వాళ్ళు ఉన్నారో, రెవెన్యూ సిబ్బంది వీళ్ళంతా కూడా అక్కడ నేలకూలిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన అక్కడి నుంచి తొలగించి రహదారులన్నింటినీ క్లియర్ చేసే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఉల్లిపాయలు, కోడూరు ఆ గ్రామాల్లో కొన్ని చోట్ల ఈ వలలు తెగిపోయి బోట్లు కూడా సముద్ర పరిస్థితి నెలకొంది. వీటన్నిటిని కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటిని కూడా బోట్లన్నింటినీ కూడా తీరానికి చేర్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మత్స్యకారులు చాలా మందికి వరకు ఆ మత్స్యకార గ్రామాల్లో వాళ్ళ ఇళ్ళన్నిటి కూడా పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. వీటన్నిటిని అధికారులు అక్కడ ఉన్న మెరైన్ సిబ్బంది కావచ్చు, అక్కడున్న రెవెన్యూ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు. ఉదయం నుంచి వర్షం తాకిడి కొంచెం తగ్గినప్పటికీ ఈ గాలి తాకిడికి చాలా వరకు చెట్లు కానీ, ఇళ్ళు కానీ పాక్షికంగా దెబ్బతింటం జరిగింది. కొన్ని చోట్ల పూర్తిగా దెబ్బతింటం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ గ్రామాల్లో కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు పడిపోవటం, నేల కొరగటం, ప్లస్ వాటితో పాటు కరెంట్ తీగలు కూడా తెగిపోవడంతో ముందస్తుగా ఎక్కడికక్కడ కరెంటును నిలిపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో లంక గ్రామాలన్నీ కూడా చెప్పులో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మానస, థ్యాంక్ యూ సుబ్బు.